నాగరాజు గారు లాస్ట్ 3 minutes ఉందండి. నాగరాజు గారు లాస్ట్ 3 minutes ఉంది. లాస్ట్ 3 minutes లో నాగరాజు గారు మీరు ఇచ్చే సలహా ఏంటి? సార్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే మా రవీంద్రరావు గారు అన్నగారు చెప్పినట్టుగా పులి స్టాప్ కావాలి దీనికి. ఒకటి తప్పనిసరిగా వారు బాధ్యత తీసుకుంటే మేము కూడా మా ముఖ్యమంత్రి గారికి, మా అధికారుల, మా పార్టీ మంత్రులకు అందరికి కూడా మేము చెప్పుకుంటాం, అందులో ఏం డౌట్ లేదు. కానీ ప్రతిపక్షంలో అప్పుడు ఉన్న మన అసెంబ్లీలో ప్రతిపక్షం ఉన్నా సార్, ఇప్పుడు సార్ అంటున్నాడు రవీంద్రరావు గారు అసలు ఎవరు లేకుండానే చేసింది కదా, ఖాళీ చేసింది కదా. కానీ నేను అనేది ఏంటంటే ఎనీహౌ ఇట్ షుడ్ బి స్టాప్. మీరు అన్నట్టుగా సొసైటీకి మనం, రవికుమార్ అన్నట్టుగా భావితరాలకు మనం ఏం అందిస్తున్నాం, వచ్చే యూత్కి ఏం అందిస్తున్నాం, ఈ యొక్క సొసైటీకి మనం ఏం మెసేజ్ పంపుతున్నాం అనేది ఇంపార్టెంట్. తప్పనిసరిగా ఇది ఎక్కడో ఫుల్ స్టాప్ కావాలి. ఎందుకంటే ఎవరో ఒకరోజు 2 రోజులకు వచ్చి మాట్లాడి తిట్టిపోయే వరకు ఇది కంటిన్యూ అవుతుంది. నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి మాట్లాడినాక మళ్ళీ మా ముఖ్యమంత్రి మాట్లాడుకుంటే అదొక రాంగ్ మెసేజ్ పోతుంది సొసైటీలో. కరెక్టేనండి. చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఎందుకు మాట్లాడతలేడు ముఖ్యమంత్రి నాగరాజు గారు? అదే ఇప్పుడు వచ్చినప్పుడు ఇందాక రవికుమార్ కూడా దాన్ని చెప్పారు. ఏమంటే బాధ్యతలో ఉన్నవారు ఇంకొంచెం బాధ్యత ఎక్కువగా ఉండాలి. బాధ్యత లేని వారు మాట్లాడినా బాధ్యతలో ఉన్నవారు, పదవిలో ఉన్నవారు సంయమనం పాటించాలి ఖచ్చితంగా. కాకపోతే డిబేట్ ముగించే ముందు చెప్పేది ఏంటంటే, రవీంద్రరావు గారు మీరు ఇచ్చిన సలహాకి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఏర్పాటు చేసి సబ్జెక్ట్ బయటకు వచ్చేట్టు చేసి ఏ విధంగా ఇటువంటి లాంగ్వేజ్కి, ఇటువంటి దానికి ఆపడానికి మనం ప్రయత్నం చేయాలన్న ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామండి. నాగరాజు గారు కూడా దానికి ఏకీభించారు. అయితే ఏంటంటే దానికి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఈజ్ నీడెడ్ అండి. ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎట్టుండాలంటే ఫ్యామిలీని దీంట్లోకి లాక్కూడదు, అంటే నో ఇన్సల్టేషన్ ఆఫ్ ఫ్యామిలీ, తర్వాత ఫిజికల్ థ్రెట్స్ ఉండకూడదు, ఎవరిని కూడా నేను భూస్థాపితం చేస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా అనే మాటలు అనకూడదు. నెక్స్ట్ ఒక పక్కే అనేది ఎప్పుడు వర్కౌట్ కాదు. ఇద్దరు ఉంటే చప్పట్లు ఎట్ట పడతాయో, ఇద్దరు ఉంటేనే షేక్ హ్యాండ్ కూడా వస్తుంది. ఇద్దరు ఉండి మనం చేయకూడదు, ఇష్యూ బేస్డే మాట్లాడుకుందాం. డిబేట్స్ కూడా టైం బౌండ్ పెట్టాలి. ఇది ఇవాళ కాళేశ్వరం మీద మాట్లాడదాం, ఈ 2 అసెంబ్లీ సమావేశాల్లో ముగిద్దాం. టైం బౌండ్ డిబేట్స్ పెడితే అది సబ్జెక్ట్ దాటిపోదు. తర్వాత ఇక్కడ మనకు కావాల్సింది విల్ పవర్ అండి. అన్ని పార్టీలు కలిసి సంయుక్తంగా ఒక నిర్ణయానికి వస్తే, రవికుమార్ గారు చిన్నాయన చక్కగా చెప్పారు, భావితరాలకు ఒక మంచి సంకేతం ఇవ్వచ్చు. ఇట్లా తిట్టుకుంటూ పోతే ఏమీ మిగలదు, మనం ఇచ్చేది ఒక అరాచకాన్ని తప్పితే. ఆ విధంగా కృషి జరగాలని కోరుకుంటూ, రవీంద్రరావు గారు మీ సలహాకి చాలా థ్యాంక్స్ అండి. నాగరాజు గారు మీరు కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్స్. ఈ విధంగా చేద్దాం, తప్పనిసరిగా చేద్దాం. మళ్ళీ మీతో టచ్లో ఉంటాం, వచ్చి ఒక మంచి డిబేట్ పెడదాం. రవికుమార్ గారు, యూ హ్యావ్ గివెన్ వాల్యుబుల్ ఇన్సైట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ డిబేట్.